హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అండ్ ఇవాళ వీడియో మీకు టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది కదా. అండ్ ఇవాళ విషయం వచ్చేసి గోల్డ్ను మనం ఎలా కొంటూ ఉండాలి, అండ్ గోల్డ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు, అంటే గోల్డ్ కొనడానికి మనము ఎలాంటి టిప్స్ ఫాలో అయితే గోల్డ్ తీసుకోగలుగుతాము అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ గోల్డ్ విషయానికి వచ్చేసరికి మనం ఎప్పుడైనా గోల్డ్ తీసుకోవాలి అన్నప్పుడు ఒక టార్గెట్ పెట్టుకోండి. అంటే మనము ఇప్పటి నుంచి ఈ లోపల ఒక పిల్లల బర్త్డే కానీ లేదు అంటే ఏదన్నా మ్యారేజ్ డేస్ కానీ లేదు అంటే అలా టార్గెట్ పెట్టుకున్నారు అంటే మనం ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి కొంచెం ఏంటంటే ఎనర్జీగా ఫీల్ అవుతాము అండ్ తీసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. అందుకే మీరు ఒక టార్గెట్ అండ్ ఏదైనా ఒక వస్తువు అనుకోండి, అప్పుడు ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి ఇంకా కొంచెం గట్టిగా పొదుపు అనేది చేస్తారనమాట. అండ్ ఇంకా ఈ పొదుపు విషయంలోకి వస్తే అండ్ మనమందరము కూడా ఒక విషయం తెలుసుకోవాలి. అది ఏంటి అంటే కనుక బంగారము కొనాలి అనుకున్నప్పుడు ఇప్పుడు కాదులే బంగారం రేటు ఉంది తగ్గాక కొందాము అని కలలు కంటూ ఉంటే కనుక ఆ కలలు కలలుగానే మిగిలిపోతాయి తప్పితే అది ఎప్పటికీ నెరవేరదు. బంగారం తగ్గడము అంటూ ఏమీ జరగదు. బంగారం అనేది తగ్గాలి అంటే ఒక 10 రూపాయల నుంచి 100 రూపాయల లోపు తగ్గుతుంది. అదే పెరగడం అయితే వేలల్లో పెరుగుతుంది అండ్ గ్రామ్ డిఫరెన్స్లోనే 1000 రూపాయల తేడాతో పెరుగుతుంది. అందుకే మనం బంగారం తగ్గాక కొందాము అన్నది ఎప్పటికీ పెట్టుకోవద్దు. మీ మనసులో నుంచి అది తీసివేసి మనం బంగారం తీసుకోవాలి అనేది గట్టిగా ఫిక్స్ అయిపోండి. అప్పుడే మనం బంగారం అనేది కొనగలుగుతాం. అండ్ నేను మీకు ముందుగా చెప్పినట్టు బంగారం కొనాలి అంటే ముందు ఒక టార్గెట్ పెట్టుకోవాలని చెప్పాను కదా. ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలి అంటే మనం మనీ సేవింగ్స్ ఎలా చేయాలి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. అండ్ మనీ సేవింగ్స్ అనేది మనము అనుకుంటే వచ్చేవి కాదు, ఒకరు చెప్తే చేసేవి కాదు. మనలో మనం అనుకొని ఫస్ట్ ముందుకు వేయాలి అడుగు. అదొక్కటి మీరు మనసులో పెట్టేసుకోండి. అంతేకాని ఎవరో చెప్పినవి ఏదేదో టిప్స్ ఫాలో అయినా మనం సేవ్ చేయలేము. మన మనసులో గట్టిగా అనుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ టిప్ ఏంటి అంటే కనుక మనము మంత్లీ గ్రాసరీస్ షాపింగ్ ఎలా చేస్తామో అలానే మనము మంత్లీ పే చేసే పాల బిల్లు కానీ అండ్ ఇంటి రెంట్ కానీ అవన్నీ ఎలా అయితే పే చేస్తూ ఉంటామో గోల్డ్ కూడా ఇంత అమౌంట్ అనేది ఒక 3000 కానివ్వండి, 2000 కానివ్వండి, 4000 కానివ్వండి, ఒక అమౌంట్ అనేది ప్రతి నెల పక్కన పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. అలా అని పక్కన పెట్టుకోవడం అనేసి ఇంట్లో పెట్టేసుకోవడం కానీ లేదు అంటే ఫోన్పేలో పెట్టుకోవడం అలాంటప్పుడు అలా చేస్తే కనుక మీకు ఆ మనీ అనేది అస్సలు ఉండదన్నమాట. ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా గోల్డ్ స్కీమ్ కట్టడం కానీ గోల్డ్ స్కీమ్ అనేది 2000 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ లలిత జ్యువెలర్స్ అలాంటి వాటిలలోనే కాకుండా చిన్న చిన్న గోల్డ్ షాప్స్లలో కూడా ఉంటుంది. బట్ మీకు నమ్మకంగా ఉన్న షాప్స్లలోనే ఇలాంటి స్కీమ్స్ అనేది కట్టండి. ఎందుకంటే మళ్ళీ మనం ఎంతో కష్టపడి సేవ్ చేసినామని ఏదన్నా లాస్ అయితే ఆ తర్వాత వచ్చే బాధ మామూలుగా ఉండదు. అందుకే చాలా జాగ్రత్తగా మనకు తెలిసిన వాటిల దగ్గర ఇలాంటి స్కీమ్స్ కట్టడానికి ఇంట్రెస్ట్ చూపించండి. స్కీమ్ కట్టడం వల్ల లాభమా నష్టమా అనేది కూడా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. అండ్ ఆ స్కీము ఎలా కట్టాలి ఏంటి అన్నీ కూడా నేను షేర్ చేశాను అనమాట. ఆ వీడియో ఒకసారి మన ఛానల్ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. అండ్ మనం ఏదైనా గోల్డ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు స్కీమ్ అంటే కొన్ని ఏరియాస్లో ఏంటంటే స్కీమ్ అనేది అవకాశం అంటే అవైలబుల్గా ఉండదు. అలాంటప్పుడు ఏం చేయాలి సిస్టర్ అంటే కనుక అండ్ మనము చెప్పాను కదా స్కీమ్ కట్టుకుంటే స్కీమ్ కట్టుకోవచ్చు, లేదు అంటే స్కీమ్ కాకపోకుండా ఇంకొక విధంగా ఎలా సేవ్ చేయాలి అండ్ గోల్డ్ కాయిన్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఇప్పుడు ఒక 4000 ఉన్నాయి అంటే ఒక 4000కి ఒక రూపం అంటే ఒక చిన్న కాయిన్ రూపంలో కానీ అండ్ రూపు అంటే లక్ష్మీదేవి రూపు అని అలా ఉంటాయి అన్నమాట. ఆ రూపుల ప్రకారం కానీ తీసుకుంటూ ఉండొచ్చు. కానీ అది బాగా తెలిసిన వాళ్ళ దగ్గర అండ్ అది వేసినప్పుడు ఎలా వస్తుంది దాని గురించి క్లారిటీ ఉన్న వాళ్ళే తీసుకోండి. అండ్ మొత్తం క్లారిటీ చూసుకొని తీసుకోవాలి. అలా అయినా
సేవ్ చేసుకుంటూ ఉండొచ్చు మంత్లీ. లేదు అలా కూడా మాకు చేసుకోవడానికి వీలు లేదు అనుకున్న వాళ్ళు నేను ఒక చిన్న టిప్, ఈ టిప్ మీ అందరికీ తెలుసుండకపోవచ్చు, తెలుసుండొచ్చు తెలియకపోవచ్చు, కానీ నేనైతే చాలా గట్టిగా నమ్ముతాను. మీరు ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. దానికి ఏటీఎం కార్డు కానీ లేదు అంటే ఫోన్పే కానీ ఇవేమీ లేకుండా ప్రతి నెల ఆ అకౌంట్లో అంటే ఆ బ్యాంకులో అమౌంట్ వేస్తూ ఉండండి. ఎందుకంటే అలా వేయడం వల్ల మన కాడ ఏటీఎం లేకపోయినప్పుడు, ఫోన్పే లేకపోయినప్పుడు అక్కడ డబ్బులు ఉన్నా కూడా అబ్బా బ్యాంకుకి వెళ్ళాలి కదా అని వాటిని తీయడానికి అంత ఇష్టపడమన్నమాట. అలా కూడా మనీ సేవ్ అవుతుంది. ఇది చాలామందికి తెలియకపోవచ్చు, కానీ నేనైతే చిన్న లాజిక్ని అయితే చాలా చక్కగా నమ్ముతాను. ఎందుకంటే మనం వెళ్ళి తీసుకోవాలి అంటే అబ్బా ఇప్పుడు వెళ్ళాలా అనిపిస్తుంది. అందుకే ఇలా అయినా సేవ్ చేసుకోండి. లేదు అంటే మీకు బాగా నమ్మకంగా ఉన్న వాళ్ళ దగ్గర చిట్టి పాటస్ కానీ అంటే చిట్టి ఉంటుంది కదా అదైనా కట్టండి. కానీ ఇప్పుడు చిట్టి పాట కట్టాలి అంటే చాలా భయం వేసేస్తూ ఉంది. అందరూ కొన్ని జరుగుతూ ఉన్నాయి కదా, అందువల్ల మీరు చాలా నమ్మకంగా ఉన్న వాళ్ళ దగ్గరే కట్టడానికి ట్రై చేయండి. అండ్ నేను ఈ గోల్డ్ ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు చెప్పాను కదా ఎగ్జాంపుల్కి మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి అనేది. అండ్ ఈ పాపిడి బిల్లు వచ్చేసరికి నేను లలితా జ్యువెలర్స్లో తీసుకున్నాను. అండ్ లాస్ట్ ఇయర్ ఈ నవరాత్రులు అంటే దసరా పండగ ముందే తీసుకున్నాను. అండ్ ఈ దసరా పండగ ముందు తీసుకున్నప్పుడు ఏమైందంటే నాకు ఇది 35-30 లోపలే వచ్చింది. అండ్ 5 గ్రామ్స్ అనమాట. ఇప్పుడున్న కాస్ట్కి లెక్కేసుకుంటే ఒక 40 దాకా పడుతుంది. చూసారు కదా, మనకి అప్పుడు చేసిన ఇన్వెస్ట్కి ఇప్పటికి నష్టం ఏమీ లేదు, అలా అని లాభం ఉంది. కాబట్టి నేను గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయమని చెప్తూ ఉంటాను. అండ్ ఇది ఎక్కువ స్టోన్స్ పెట్టారు అనుకుంటారు కదా, నేనైతే ఏంటంటే ఇది చిన్న వస్తువే కదా చూడడానికి చాలా బాగుంది అనేసి ఇవి ఎక్కువగా స్టోన్స్ ఉన్నది తీసుకున్నాను. అండ్ పాపిడి బిల్ల ఎలా ఉందో ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.